సో ఇంకొక డూ ఆర్ డై మ్యాచ్కి గెట్ రెడీ. సో సిఎస్కేకి ఇది ఒక డూ ఆర్ డై మ్యాచ్ అనమాట. మరి ఎలా అయినా సరే ఆల్మోస్ట్ వాళ్ళు అవుట్ ఆఫ్ ద లీగ్ అయితే అయిపోయారు, కానీ బట్ ఇప్పటి నుంచి ఏదైనా మిరాకిల్ జరిగి ప్రతి ఒక్క మ్యాచ్ గెలుచుకుంటూ వెళ్తే తప్పితే లైక్ సిఎస్కేకి పెద్దగా అవకాశాలు అయితే కనిపించట్లేదు. బట్ స్టిల్ చివరి వరకు వాళ్ళు పోరాడాల్సిందే, వాళ్ళకి వేరే ఆప్షన్ అనేది లేదు. అండ్ ఇంకొక పక్క గుజరాత్ టైటన్స్కి ఇక్కడ పోయేదేం లేదు, గెలిచినా ఓడినా వాళ్ళకి పెద్ద ఫరక్ పడదు. కాబట్టి ఒకరు విపరీతమైన ప్రెషర్తో ఆడిపోతూ ఉన్నారు, ఇంకొకరేమో జస్ట్ వన్ మోర్ అనదర్ గేమ్ అన్నట్టుగా ఆడిపోతున్నారు. సో మరి ఈ మ్యాచ్లో సిఎస్కే గెలవడానికి ఎంత ఛాన్స్ ఉంది తెలుసుకోవాలనుకుంటే మాత్రం వీడియోని చివరి వరకు చూడండి, స్కిప్ చేయకుండా. అండ్ మీరు సిఎస్కే ఫ్యాన్ అయితే తప్పకుండా సిఎస్కే అని కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అట్ ది సేమ్ టైం జీటీ గెలుస్తుంది అనుకుంటే జీటీ అని కామెంట్ చేయడం మర్చిపోవద్దు. లేట్ చేయకుండా మొదలు పెట్టేద్దాం. నేను మీ పవన్ కృష్ణ అండ్ మీరు చూస్తున్న స్పోర్ట్స్ 99 టీవీ. సో మొత్తానికి అయితే ఒక డేటాతోని మీ ముందుకైతే వచ్చేసాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ పాయింట్స్ స్టేజ్లో ఎవరెవరు ఎక్కడున్నారో చూస్తే ఇందాక చెప్పినట్టు 16 పాయింట్స్తోని ప్లస్ 0.400 నెట్ రన్ రేట్తోని సెకండ్ పొజిషన్లో గుజరాత్ టైటాన్స్ ఉంటే 6th పొజిషన్లో ఉన్నారు 12 పాయింట్స్తోని మైనస్ 0.016 నెట్ రన్ రేట్తోని సిఎస్కే అనమాట. చూస్తూనే ఉన్న లాస్ట్ 2 మ్యాచ్లు కూడా వీళ్ళు ఓడిపోయారు. అసలు ఇప్పుడు తప్పగా గెలవాల్సిన మ్యాచెస్లో వీళ్ళు బోల్తా పడిపోతూ ఉన్నారు. సో ధోని లేని ఆ సిచ్యువేషన్ అనేది ఇక్కడ క్లియర్ కట్గా కనిపిస్తుంది. ఓవరాల్గా వీళ్ళిద్దరి మధ్య హిస్టరీ ఏం చెప్తుందంటే 9 మ్యాచ్లు ఆడితే జీటీ 5 సార్లు గెలిచే సిఎస్కే 4 సార్లు మాత్రమే గెలిచిందనమాట. సో ఎలా తీసుకున్నా కూడా ఆల్మోస్ట్ ఈక్వల్గానే ఉన్నారు. సో మరి చూడాలి ఇప్పుడు దీన్ని ఏమైనా బ్యాలెన్స్ చేస్తారా లేదా అనేది. ఒకసారి అహ్మదాబాద్ పిచ్ గురించి మాట్లాడుకుంటే ఇక్కడ బ్యాటింగ్కి చాలా అనుకూలంగా ఉండబోతుంది. అండ్ ఫస్ట్ ఇన్నింగ్స్ యావరేజ్ స్కోర్ 178 అనేది ఇక్కడ వస్తూనే ఉంటుంది. కాబట్టి సో ఆబ్వియస్లీ ఎయిమ్ ఫర్ 200. అండ్ కొత్త బంతితోని పేసర్లకు బౌన్స్ జరుగుతుంది. మిడిల్ ఓవర్లో స్పిన్నర్లకి గ్రిప్ లభించే అవకాశం ఉంది. కాకపోతే ఎంతవరకు అంటే ఫస్ట్ ఇన్నింగ్స్లో, సెకండ్ ఇన్నింగ్స్లో మాత్రం కొంత డౌట్గానే ఉంది. ఎందుకంటే ఇక్కడ ఒకసారి వెదర్ ఫోర్కాస్ట్ చూసుకుంటే మాత్రం ప్రస్తుతానికి అయితే వర్ష సూచన అయితే లేదు, బట్ డ్యూ ఫ్యాక్టర్ వచ్చే అవకాశం ఉంది. సెకండ్ ఇన్నింగ్స్లో కాస్త డ్యూ ఎక్కువగానే రావడం ఖాయంగానే కనిపిస్తుంది. కాబట్టి బంతి తడిగా మారుతుంది, అప్పుడు బౌలర్లకి అంతగా పట్టు దొరకదు. ముఖ్యంగా స్పిన్ బౌలింగ్కి అంతగా అనుకూలించకపోవచ్చు. కాబట్టి ఈ మ్యాచ్లో స్పిన్నర్లు కాస్త కష్టపడాల్సి ఉంటుంది. అండ్ ఒకసారి ప్లేయింగ్ 11 చూసుకుంటే ఆన్ స్క్రీన్ మీరు చూడొచ్చు, కావాలంటే ఒకసారి పాజ్ చేసుకొని చూడండి, మీకు మొత్తం టీం అంతా కనిపిస్తుంది. గుజరాత్ టైటన్స్ తరపు నుంచి ఇంపాక్ట్ ప్లేయర్ ప్రసిద్ధ్ కృష్ణ కనిపిస్తే సిఎస్కే తరపు నుంచి ఆకాష్ మధ్వాల్ కానివ్వండి, ప్రశాంత్ వీర్ కానీ వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. అండ్ ఒకసారి బ్యాటింగ్ స్టైల్, ఓవరాల్ స్ట్రైక్ రేట్ ఎవరెవరిది ఎలా ఉందో చూద్దాం. పవర్ ప్లేలో స్ట్రైక్ రేట్ గుజరాత్ టైటన్స్ 142.5 ఉందన్నమాట. కాస్త ఆచితూచి ఆడుతున్నారు పవర్ ప్లేలో. బట్ కమింగ్ టు సిఎస్కే కాస్త ఎక్స్ప్లోజివ్గా ఉంది, 165.4 స్ట్రైక్ రేట్ ఉంది. సంజు శాంసన్ ఉన్నాడు కాబట్టి పవర్ ప్లేలో కాస్త వాళ్ళు గట్టినే కొడతారు. డెత్ ఓవర్ స్ట్రైక్ రేట్ తీసుకుంటే మాత్రం 195.8 ఉంది జీటీది. అండ్ వేరాజ్ డెత్ ఓవర్ స్ట్రైక్ రేట్ సిఎస్కే చూసుకుంటే 210+ రన్స్ ఉంది. మంచి ఫినిషింగ్ ఇవ్వడానికి సిఎస్కే రెడీగా ఉందన్నమాట. సో ఎలా తీసుకున్నా కూడా ఇక్కడ డెత్ ఓవర్లో పవర్ ప్లేలో ఎవరు బాగా డామినేట్ చేస్తున్నారు అంటే ఆబ్వియస్లీ ఇట్స్ సిఎస్కే. అండ్ బ్యాటింగ్ యావరేజ్ చూసుకుంటే జీటీది 33 ఉందన్నమాట. అండ్ కమింగ్ టు సిఎస్కే తీసుకుంటే 31.2 ఉంది. ఆల్మోస్ట్ ఈక్వల్గానే ఉన్నారు. బట్ 200+ రన్ స్కోర్లు ఇప్పటివరకు 5 సార్లు జీటీ చేస్తే 6 టైమ్స్ సిఎస్కే చేశారు. సో దీన్ని బట్టి మనకు అర్థమైపోతుంది అమ్మి మ్యాచ్ కొంచెం ఉండబోతుంది అనమాట. అండ్ గుజరాత్ టైటన్స్ టాప్ ఆర్డర్ బ్యాట్స్మెన్ చూసుకుంటే సాయి సుదర్శన్ ఇప్పటివరకు 554 రన్స్ చేశాడు. స్ట్రైక్ రేట్ 157.83. మంచి స్టేబుల్ టాప్ ఆర్డర్ బ్యాట్స్మెన్ అని చెప్పి అనుకోవచ్చు. ఇంకొక పక్క శుభన్ గిల్ చూసుకుంటే 552 రన్స్, స్ట్రైక్ రేట్ 160.46. ఇన్నింగ్స్ నిర్మించడంలో ప్రాపర్ బ్యాట్స్మెన్ అని చెప్పి అనుకోవచ్చు. చేజింగ్లో కూడా మంచి కింగ్, ఏమాత్రం భయము లేకుండా ఆడేస్తాడు. జాస్ బట్లర్ చూసుకుంటే 412 రన్స్, స్ట్రైక్ రేట్ 149, ఆల్మోస్ట్ 150 ఉందనుకోవచ్చు. పవర్ ప్లేలో మంచి బౌండరీలు బాధే ఓపెనర్ అని చెప్పి అనుకోవచ్చు అనమాట. అండ్ జాస్ బట్లర్ తర్వాత చూసుకుంటే వాషింగ్టన్ సుందర్ 296 రన్ చేశారు, స్ట్రైక్ రేట్ 152.57 అనమాట. సో ఇంపార్టెంట్ టైంలో లోయర్ మిడిల్ ఆర్డర్కి ఒక ప్రాపర్గా ఇంజన్ లాగా బిహేవ్ చేస్తూ ఉన్నాడు. అండ్ నెక్స్ట్ వచ్చేసి చెన్నై సూపర్ కింగ్స్ గురించి కూడా మనం మాట్లాడుకోవాలి. సో చెన్నై సూపర్ కింగ్స్ గురించి చూసుకుంటే సంజు శాంసన్ 477 రన్స్ చేశాడు, స్ట్రైక్ రేట్ 166.20. ఈ సీజన్లో 2 సెంచరీలు చేశాడు కాబట్టి చాలా డేంజరస్ బ్యాట్స్మెన్. కాస్త గ్రిప్ దొరికిందంటే మాత్రం దంచి కొడతాడు. కాబట్టి పవర్ ప్లేలో సంజు శాంసన్ సంగతి ఏంటో జీటీ చూడాల్సి ఉంటుంది. ఒకవేళ లేకపోతే మాత్రం చెలరేగిపోతాడు. ఇంకొక సెంచరీ కొట్టినా ఆశ్చర్యం లేదు, ఎందుకంటే కసి మీద ఉన్నారు. ఎలాగైనా సరే తప్పకుండా ప్లే ఆఫ్ బర్త్ వీలైనంత వరకు వాళ్ళ సొంతం చేసుకోవాలని చూస్తారు. అండ్ ఇక్కడ జస్ట్ గెలుపు ఒకటే సరిపోదు, నెట్ రన్ రేట్ కూడా చాలా ఇంపార్టెంట్ కాబోతుంది. కాబట్టి ఎక్స్ప్లోజివ్ బ్యాటింగ్ ఉండబోతుంది, అందులో ఎటువంటి డౌట్ లేదు.
నెక్స్ట్ రుతురాజ్ గైక్వాడ్ తీసుకుంటే 321 రన్ చేశాడు. స్ట్రైక్ రేట్ 120 మాత్రమే ఉంది. ఇన్నింగ్స్ యాంకర్ పాత్ర పోషిస్తున్నాడు అనమాట. స్ట్రైక్ రేట్ చూసుకుంటే చాలా తక్కువగానే ఉందన్నమాట. అండ్ కార్తిక్ శర్మ చూసుకుంటే 276 రన్ చేశాడు. స్ట్రైక్ రేట్ 137 మాత్రమే ఉంది. ఒక ప్రాపర్ ట్రస్టబుల్ మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్ అని చెప్పి అనుకోవచ్చు. అండ్ శివం దుబే గురించి మాట్లాడుకుంటే 223 రన్స్ మాత్రమే చేశాడు. 145 స్ట్రైక్ రేట్. స్పిన్నర్లను చాలా ప్రాపర్గా ఎదుర్కొంటున్నాడు, పవర్ హిట్టింగ్ చేస్తున్నాడు. కాకపోతే నాకేమనిపిస్తుందంటే శివం దూబే చేయాల్సిన దానికన్నా ఒక 10-15 రన్లు తక్కువగానే చేస్తున్నాడు ప్రతి ఇన్నింగ్స్లో. కాస్త దాన్ని సెట్ చేసుకుంటే మాత్రం మ్యాచ్ గెలిచే అవకాశాలు కాస్త సిఎస్కే వైపు వెళ్ళే అవకాశం కనిపిస్తుంది. అండ్ బౌలింగ్ దళాల గురించి ఒకసారి చూసుకుంటే మాత్రం గుజరాత్ టైటాన్స్ ఎకానమీ ఎలా ఉంది ఓవరాల్గా ఈ ఐపీఎల్లో చూస్తే చాలా ది బెస్ట్ ఉంది. 8.85 మాత్రమే ఉంది వీళ్ళ ఎకానమీ. వేరాస్ కమింగ్ టు సిఎస్కే 10.68 ఆల్మోస్ట్ 11 దాకా ఉంది. కాస్త ఎక్స్పెన్సివ్ బౌలింగే వేస్తున్నారు, ఎక్కువ రన్స్ ఇస్తూ ఉన్నారనమాట. యావరేజ్ తీసుకున్నా కూడా జీటీది 24.50 ఉంటే సిఎస్కేది 30.70 ఉంది. సో ఇక్కడ కాస్త ఆలోచించుకోవాలి. అండ్ వీళ్ళ దగ్గర జీటీ దగ్గర ఉన్న బలం ఏంటంటే కగిసో రబాడా ఇంకా మొహమ్మద్ సిరాజ్తో మంచి ప్రాపర్ దళం ఉంది వీళ్ళ దగ్గర, పేస్ దళం. అండ్ ప్రక్క ప్లాన్తో వీళ్ళు రన్స్ కట్టడి చేస్తున్నారు. ముఖ్యంగా మొహమ్మద్ సిరాజ్ వికెట్లు తీస్తూనే మంచి ఎకానమీ కూడా ఉందన్నమాట. అది కూడా నెక్స్ట్ చెప్తాను. అండ్ వేరే సిఎస్కే దగ్గర ఉన్న మంచి బలాలు ఏంటంటే అంశుల్ కాంబోజ్ ఫామ్లో ఉన్నాడు. అండ్ నూర్ అహ్మద్ స్పిన్ కూడా ఇక్కడ కాస్త ఎంతో కొంత వాళ్ళకి అనుకూలంగా ఉంది. బట్ డ్యూ ఫ్యాక్టర్ వల్ల టాస్ గెలిస్తే తప్పితే సిఎస్కేకి అంతగా అనుకూలంగా అయితే నాకు కనిపించట్లేదు. గుజరాత్ టైటన్స్ బౌలింగ్ ఒకసారి వాళ్ళు చూసుకుంటే మాత్రం కగిసో రబాడా గురించి చూసుకుంటే 21 వికెట్లు తీశాడు ఇప్పటి వరకు. బెస్ట్ వచ్చేసి 3 for 25 అండ్ ఎకానమీ 9.22, పర్లేదు, చాలా బాగుంది. రషీద్ ఖాన్ చూసుకుంటే 16 వికెట్లు తీశాడు. 4 for 33 ఈజ్ ద బెస్ట్ అండ్ 8.70 ఈజ్ బెస్ట్ ఎకానమీ. మొహమ్మద్ సిరాజ్ కూడా చూసుకుంటే 14 వికెట్స్, 2 for 23, 8.58. ఇందాక చెప్పినట్టు మంచి ఎకానమీ మెయింటైన్ చేస్తూ ఉన్నాడు. అండ్ ప్రసిద్ధ్ కృష్ణ కూడా చూసుకుంటే 14 వికెట్లు తీశారు. 4 for 28 ఈజ్ ద బెస్ట్, 10.06. కాస్త ఎక్స్పెన్సివ్ బౌలింగ్ ప్రసిద్ధ్ కృష్ణదే అనుకోవచ్చు. బట్ స్టిల్ వికెట్ల వెయిట్లో బాగానే ముందున్నారు. కగిసో రబాడా కాస్త డేంజరస్గా కనబడుతున్నాడు. మొహమ్మద్ సిరాజ్ తప్పకుండా స్టార్టింగ్లోనే పవర్ ప్లేలో వికెట్లు తీయడానికి రెడీగా ఉన్నాడు కాబట్టి వీళ్ళు కాస్త స్ట్రాంగ్ అని కనిపిస్తున్నారు. సో బౌలింగ్ విభాగంలో జీటీ చాలా పటిష్టంగా ఉంది, చాలా స్ట్రాంగ్గా ఉంది. పవర్ ప్లే డెత్ ఓవర్లలో వీళ్ళు అద్భుతంగా రన్స్ని కంట్రోల్ చేయడానికి రెడీగా ఉన్నారు. వేరే చెన్నై సూపర్ కింగ్స్ గురించి చూసుకుంటే మాత్రం ఇక్కడ అంశుల్ కాంబోజ్ గురించి మాట్లాడుకుంటే 20 వికెట్లు తీశాడు. 3 for 22 ఈజ్ ద బెస్ట్, 10.23 ఎకానమీతోని. అండ్ జమీ ఓవర్టన్ 14 వికెట్లు తీశాడు, 8.89 ఎకానమీ. అండ్ నూర్ అహ్మద్ చూసుకుంటే 13 వికెట్లు తీశాడు, 8.06 ఎకానమీ. అండ్ అఖిల హుసేన్ కూడా 8 వికెట్స్ తీశాడు, 8.02 ఎకానమీతోని. సో ఇక్కడ ఎకానమీ పరంగా అండ్ అట్ ది సేమ్ టైం వికెట్ల పరంగా కొంచెం చూసుకోవాల్సిన పరిస్థితి వీళ్ళకు ఉంది. ఎందుకంటే వీళ్ళ ఓవరాల్గా వీళ్ళు ఏదైతే రన్స్ సమర్పించుకుంటున్నారో అది ఎక్కువ అరౌండ్ 11 ఉంది కాబట్టి దాని గురించి వీళ్ళు ఆలోచించుకుంటే బెటర్. సో అంశుల్ కాంబోజ్ పైన పేస్ బలం మొత్తం ఆధారపడి ఉందన్నమాట. స్పిన్లో నూర్ అహ్మద్ చాలా కీ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేయబోతున్నాడు. సో ఇక్కడ ఒకవేళ టాస్ గెలిస్తే మాత్రం అప్పుడు తప్పకుండా సిఎస్కే వాళ్ళ స్పిన్ యూస్ చేసుకునే అవకాశాన్ని కనిపిస్తుంది అనమాట. సో మ్యాచ్ని శాసించే డ్యూ ఫార్ములా గురించి ఒకసారి చూసుకుందాం అనమాట. టాస్ గెలిచిన జట్టు ఎవరైనా సరే 58 to 62% గెలిచే అవకాశాలు ఇక్కడ కనిపిస్తుంది. ఎందుకంటే ఇక్కడ తొలి ఇన్నింగ్స్లో స్లోగా ఉంటుంది పిచ్ అండ్ స్కోర్ 185 రన్స్ కంటే తక్కువ ఉంటే మాత్రం డిఫెండ్ చేయడం కాస్త కష్టంగా అనిపిస్తుంది. అండ్ స్టెప్ 3 వాతావరణం చూసుకుంటే రాత్రి సమయంలో డ్యూ మైదానాన్ని కమ్మేసే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి స్టెప్ 4లో బంతి అంతగా స్పిన్కి అనుకూలించారు. రషీద్ ఖాన్, నూర్ అహ్మద్ లాంటి స్పిన్నర్లు ఇక్కడ డిజేబుల్ అయిపోయే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి విజయం చూసుకుంటే అల్టిమేట్గా ఎవరికి వైపు ఉందంటే బంతి వైపు, బ్యాట్ వైపు బంతి ఈజీగా వస్తుంది. కాబట్టి డ్యూ కారణంగా చేజింగ్ చేసే జట్టుకే ఈ మ్యాచ్లో తిరుగులేని ఆధిపత్యం కనిపిస్తుంది. సో ఎవరైతే టాస్ గెలుస్తారో చేజింగ్ తీసుకుంటే 58 to 62% వాళ్ళే గెలిచే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి సిఎస్కే ఫస్ట్ టాస్ గెలవాలని మీరు కోరుకోవాల్సి ఉంటుంది అనమాట, ఇఫ్ ఎట్ ఆల్ సిఎస్కే గెలవాలని కోరుకుంటే. అండ్ ఒకసారి ఏ సిచ్యువేషన్లో ఎవరిది ఇక్కడ డామినేషన్ కనిపిస్తుందో చూద్దాం. ఫస్ట్ పవర్ ప్లే ఇంపాక్ట్ చూసుకుంటే ఎవరి డామినేషన్ ఉందంటే సంజు శాంసన్ వల్ల సిఎస్కేకి ఇక్కడ మంచి అడ్వాంటేజ్ కనిపిస్తుంది. ఆ తర్వాత మిడిల్ ఓవర్ కంట్రోల్లో చూసుకుంటే సాయి సుదర్శన్ అండ్ రషీద్ ఖాన్ వల్ల గుజరాత్ టైటన్స్ ఇక్కడ ప్రాపర్గా కంట్రోల్ చేయబోతున్నారు. డెత్ ఓవర్ బ్యాటింగ్ చూసుకున్నా కూడా మిల్లర్ అండ్ టెవాటియాలతో మంచి ఫినిషింగ్ రికార్డ్ ఉంది. కాబట్టి ఇక్కడ కూడా గుజరాత్ టైటనే ఇక్కడ డామినేషన్ చూపిస్తుంది. స్పిన్ ఇంపాక్ట్ చూసుకుంటే మాత్రం నూర్ అహ్మద్ అండ్ అఖిల హుసేన్ కాంబినేషన్ వల్ల సిఎస్కే మాత్రం ఇక్కడ కాస్త బయటికి కనిపిస్తుంది. అండ్ డ్యూలో చేజింగ్ చూసుకుంటే సొంత మైదానం ఇంకా చేజింగ్ కింగ్ శుభ్మన్ గిల్ ఉండడం వల్ల గుజరాత్ టైటన్స్కి ఇక్కడ ఎక్కువ శాతం పాజిటివ్ కనిపిస్తుంది. సో
5 టైమ్స్లో 2 టైమ్స్ మాత్రమే సిఎస్కే ఇక్కడ డామినేషన్ చేస్తుంది, 3 టైమ్స్ గుజరాత్ టైటాన్స్ డామినేట్ చేస్తుంది. అండ్ ఒకసారి స్కోర్ ఆధారంగా ఏ స్కోర్ కొడితే ఎవరికి ఎక్కువ గెలిచే అవకాశం కూడా చూద్దాం ఒకసారి. ఒకవేళ 170 లోపు స్కోర్ ఉంటే మాత్రం గుజరాత్ టైటాన్స్కి అనుకూలంగా ఉంటుంది. వారి అద్భుతమైన బౌలింగ్ ఎకానమీ కారణంగా వాళ్ళు ఈజీగా చేసేస్తారు. అండ్ ఒకవేళ స్కోర్ 200+ రన్స్ దాటితే మాత్రం ఇక్కడ సిఎస్కేకి అనుకూలంగా ఉంటుంది. వాళ్ళ పవర్ హిట్టింగ్ సామర్థ్యం కారణంగా వాళ్ళు ఈజీగా చేసే అవకాశం కనిపిస్తుంది. ఒకవేళ గుజరాత్ టైటాన్స్ ముందుగా బ్యాటింగ్ చేసి 220+ రన్స్ సాధిస్తే మాత్రం జీటీ ఇక్కడ టోటల్గా ఆధిపత్యం సంపాదిస్తుంది, ఇందులో ఎటువంటి డౌట్ లేదు. ఎందుకంటే ఆ భారీ స్కోర్ అనేది సిఎస్కే మీద ప్రాపర్ ప్రెషర్ అనేది ఇంకా బిల్డ్ చేసే అవకాశం కనిపిస్తుంది. ఒకవేళ జీటీ డ్యూ ఫ్యాక్టర్ ఉన్న టైంలో చేజింగ్ చేస్తే మాత్రం జీటీదే ఇక్కడ విజయం, ఎందుకంటే వారి బ్యాటింగ్ డెప్త్ చాలా డీప్గా ఉంది, తప్పకుండా మంచి స్కోర్ చేసే అవకాశం ఎక్కువ కనిపిస్తుంది. అండ్ ఫైనల్ అనాలిసిస్ చూస్తే మాత్రం గుజరాత్ టైటాన్స్ గెలవడానికి 58.5% ఛాన్స్ కనిపిస్తుంది, వేరే సిఎస్కే చూసుకుంటే 41.5% మాత్రమే కనిపిస్తుంది. బట్ అలా అని చెప్పేసి ఇదే ఫైనలైజ్ కాదు, ఎందుకంటే ఆన్ పేపర్ ప్రస్తుతం ఉన్న డేటా పరంగా చూసుకుంటే మాత్రం ఇది వీళ్ళ ప్రస్తుతమైన సిచ్యువేషన్. బట్ ప్రతి మ్యాచ్ కొత్త మ్యాచే కాబట్టి సిఎస్కే ఒకవేళ మంచి ప్రాపర్ కంబ్యాక్ ఇస్తే మాత్రం తప్పకుండా వాళ్ళదే అవుతుంది. ముఖ్యంగా టాస్ గెలవాల్సిన పరిస్థితి వాళ్ళ చేతిలో ఉందన్నమాట. అండ్ గుజరాత్ టైటాన్స్ గెలవడానికి రీజన్ ఏంటంటే ఒకసారి చూసుకుంటే హోమ్ అడ్వాంటేజ్, అహ్మదాబాద్లో మంచి రికార్డు ఉంది వాళ్ళకి, బౌలింగ్లో కూడా ప్రాపర్గా ఒక డిసిప్లైన్గా ఉన్నారు. 8.85 ఎకానమీతోని గుజరాత్ బౌలర్లు మంచి కంట్రోల్ చేస్తూ ఉన్నారు. అండ్ ప్రెషర్ ప్లే ఆఫ్కు చేరుకున్న జీటీ చాలా వరకు చాలా స్వేచ్ఛగా ఆడబోతుంది వితౌట్ ఎనీ ఇష్యూ. బట్ సిఎస్కే మీద చాలా ప్రెషర్ ఉండబోతుంది. సో పవర్ ప్లేలో సంజు శాంసన్ చెలరేగితే లేదా డెత్ ఓవర్లలో జమీ ఓవర్టన్ మ్యాజిక్ చేస్తే ఈ మ్యాచ్ స్వరూపం మారిపోయే అవకాశం కనిపిస్తుంది అనమాట. సో ఎలా తీసుకున్నా కూడా మ్యాచ్ అమీతుమీగా ఉండబోతుంది, చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. ఇంతవరకు జరిగిన మ్యాచెస్ అన్నీ ఒక ఎత్తు అయితే ఇప్పుడు ప్లే ఆఫ్స్ కోసం ఏదైతే వీళ్ళు కష్టపడుతున్నారో అక్కడ వచ్చే మ్యాచ్ రిజల్ట్స్ ఎలా అయితే ఉంటాయో వాటిని అన్నీ చూడడానికి మీరు కూడా విట్నెస్ చేయడానికి రెడీగా ఉండండి. మరి చూద్దాం సిఎస్కే విజిల్ పోడు ఈసారి, మరి విజిల్ చెవులు దద్దరిల్లుతుందా లేకపోతే తుస్సమంటుందా? తప్పకుండా కామెంట్ చేయండి. మరి ఈ మ్యాచ్ ఎవరు గెలవబోతున్నారు, సిఎస్కేనా జీటీనా? అండ్ ఎవరు సెంచరీ కొట్టబోతున్నారు, శుభ్మన్ గిల్, సంజు శాంసన్? అండ్ ఎవరికి వికెట్లు తీయబోతున్నారు? వీటన్నిటి గురించి మీరు కూడా కామెంట్ రూపంలో తెలియజేయచ్చు. వీడియోని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్, హైప్ ఇవ్వడం మర్చిపోవద్దు. అండ్ ఇంకొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.